కృపాభరితుడవైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నీవు మహాగణుడవు, మా దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడు నాయనా. మీ కుమారుడు మా కొరకు అర్పించిన శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి, ఆయన బలియాగం అంతటిని బట్టి మీకు మేము స్తుతులు సమర్పిస్తూ నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ఈరోజు మీ బిడ్డలుగా మేము ఏం చేయవలసి ఉందో, ఎలా నడవవలసి ఉందో, ఎక్కడ ఏమి మాట్లాడవలసి ఉందో నాయన మాకైతే ఎరుక లేని వారమై ఉన్నాము. నీవే సహాయకుడు నాయన. నీ సహాయము లేనిచో మేము నడవలేము. మీ సహాయము లేనిచో మేము క్షేమంగా ఉండలేము నాయన. నీవే మాకు సహాయకుడు నాయన. నీ సహాయం చెప్పున నడిపించండి, ఆదరించండి నాయన. ఈరోజు నాయన మేము చేయవలసిన పనులు భారం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మాలోని సహోదరులు ప్రార్థన చేసి నాయన వారు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటుండగా మీ నామములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈరోజు నాయన నీ ప్రియ బిడ్డలు ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయండి. కోమా స్టేజ్లో ఉన్నవారు బాగుపడుటకు సహాయం చేయండి. పెరాలసిస్ స్ట్రోక్లో ఉన్నవారు బాగుపడుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి శ్రీకాకుళంలో ఉన్న సహోదరులు కుటుంబాలు కొరకై ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ప్రార్థన అవసరతలు కోరినటువంటి శివ వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. జాబు కొరకై ఎదురు చూస్తూ ప్రార్థన అవసరతలు కోరిన ప్రియ బిడ్డల కొరకై వేడుకుంటున్నాం. మీ నామంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. గల్ప ప్రయాణాలు సక్సెస్ చేయండి. మీ నామంలో నడిపించండి నాయన. అలాగే నేను తిరిగి రావటానికి రీజనబుల్ వీసా లేక అక్కడ నాయన సతమతం అవుతున్నారు నాయన. మరి ఇంటికి వచ్చి నాయన ఇంటి నుండి మళ్ళీ తిరిగి వెళ్తానికి ఒక చక్కని అకామా వీసా వారికి దొరుకుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రభువా, మరి గల్పలో పనిచేస్తున్న నీ ప్రియ బిడ్డలను బలపరచండి. వంట కుకింగ్ సెక్షన్లోనూ ఇలాగ పలు విధములుగా వారు రాత్రి పగలు శ్రమ పడుతూ ఉన్నారు. మీ నామంలో బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. నాయన కొందరు కళ్ళు బలహీనతలతో ఉన్నారు, బలపరచండి. మరికొందరు నాయన బీపీల వలన షుగర్ల వలన ఉన్నారు, బలపరచమని ప్రార్థిస్తున్నాము. డ్రైవర్లుగా ఉన్న వారిని బలపరచండి. కంపెనీల్లో కష్టతరమైన పని చేస్తున్నారు, సహాయం చేయండి. కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల చుట్టూ మీ దోతలు కావలి ఉంచండి. మీ నామములో ఆదరించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. భారతదేశంలో నీ ప్రియ బిడ్డలు ఆయా స్థలాల్లో వింటూ ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ అవసరతలు ఏదైతే ఉన్నాయో అవసరతలన్నీ మీరు తీర్చండి. మీ కాపుదలతో నింపండి. మీరే ఈ దినాన్న శుభకరముగా నడిపించి ఆదరించమని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు నవంబర్ 15వ తారీఖు దినాన్ని మనకిచ్చినాడు. ఈ రోజును బట్టి ఆయనకి స్తుతి కలిగినది, స్తుతులు చెల్లించాము. మనలకు ఇచ్చిన ఈ కాలాన్ని వినియోగించుకుందామండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసులకు కావలసిన హెచ్చరికలు ఉన్నాయి. అన్నిటిలో అధికుడు ఆయనేనని హెబ్రీ గ్రంథకర్త ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను తెలియచేస్తున్న అధ్యాయము ఈ 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో 5వ వచనం, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ప్రియులారా, నిన్నటి సమయంలో ఈ రాబోవు
లోకమును గురించి సత్క్రియలతో కూడిన మంచి పునాది వేసుకోవలసిన వారమై ఉన్నామని 1 తిమోతి 6వ అధ్యాయము 17-19 వచనాలు మీకు వివరించి చెప్పాను. మార్కు శుభవార్తలో 10వ అధ్యాయం 28 నుండి 31 వచనాల వరకు నేను మీకు వివరించాను. ఆనాడు పేతురు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ప్రభువుని అడిగినప్పుడు, ఇప్పుడు ఉన్నదానికంటే రాబోవు లోకమందు 100 రెట్లు మీరు పొందుకుందురని ఆయన వాగ్దానం చేసినాడు. కాబట్టి ప్రియులారా, రాబోవు లోకము ఎలాగా మనకు అనుగ్రహింపబడతాదంటే హెబ్రీ పత్రిక 9:11 వచనంలో ఆయన ఈ రీతిగా చెప్పినాడు. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి అన్నారు. అనగా ఆయన మానవులకు విమోచన అనుగ్రహించినారు. ఇప్పుడు విమోచించబడుతున్నటువంటి వారికి రాబోతున్న మేలు ఉన్నదని అర్థం. రాబోతున్న మేలు ఎప్పుడు? రాబోతున్న కాలములో, రాబోతున్న లోకములో, రాబోతున్న యుగములో ఈ మాటలన్నీ ఉన్నాయండి. రాబోతున్న కాలము, రాబోతున్న లోకము, రాబోతున్నటువంటి యుగం అనే మాటలు ఈ పుస్తకాలలో, పత్రికలలో మనకు తేటగా కనపడుతుంది. అట్లయితే క్రీస్తు బలియాగము చొప్పున ఇప్పుడు విమోచించబడతారు. రాబోతున్నటువంటి లోకంలోనికి ఆయన విమోచనాన్ని బట్టి అక్కడకు విశ్వాసులు వెళతారని అర్థం. అట్లయితే రాబోతున్నటువంటి లోకం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో రాయబడి ఉంది. అది దేవుని యొక్క శక్తుల ప్రభావముతో నింపబడి ఉండేటువంటి లోకము. 2వ తిమోతి 3:13లో రాయబడి ఉంది. ఏమనంటే, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మనం చూస్తున్నాము, అందులో నీతి నివసించునని రాయబడి ఉంది. అట్లయితే ప్రియులారా, మన ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధులతో కూడా వస్తారు. తండ్రి ఎంటబెట్టుకుని వచ్చునని దెసలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. తండ్రి ఎంటబెట్టుకుని వచ్చునని. ఆలోచించండి. ఆ సందర్భాలన్నీ అయిన తర్వాత దానియేలు గ్రంథములో రాయబడిన మాటలు 7వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 44, 7వ అధ్యాయం 22 వచనాలు మీరు చూస్తే పరిశుద్ధులు భూమిని వేలుతారండి. పరిశుద్ధులు భూమిని ఏలుతారు. ఆ లోకం అది అతి తక్కువ కాలం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అనగా భూమి మరల ఏదేను వనము వలె ఉంటుంది. భూమిపైన ఇప్పుడున్నటువంటి దుర్మార్గతయు దుష్టత్వమును ఏమీ ఉండదు. కాబట్టి పరిశుద్ధులు ఏలుతారు. పరిశుద్ధులు ఏలే ఆ లోకములో అపోస్తలులకు గొప్ప ధన్యతలుంటాయి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప ధన్యతలు కలిగిన వారై ఉంటారు. ఆ తర్వాత భూమి నుండి శాశ్వతంగా తన భక్తులను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి ఉన్నాయి. అయితే ఈ విషయాలు కొంచెం వివాదానికి సంబంధమైన విషయాలుగా ఉన్నాయి. కొందరు పండితులు ఇవన్నీ ఏమీ లేవని చెప్పేవారు ఉన్నారు. కొందరు పండితులు ఇక్కడ పరిశుద్ధులు పరిపాలన ఉందని చెప్తారు, కొందరు లేదని చెప్తారు. ఇవన్నీ ఈ వాదోపవాదాలు అన్నీ కూడా పక్కకు పెట్టండి. మీరు సొంతంగా బైబిల్ చదువుకోండి. ఇక్కడ ఉన్నటువంటి హెబ్రీ పత్రిక 2:5 వచనంలో తేటగా చెప్పినాడు, రాబోవు లోకం, రాబోవు లోకములో పరిశుద్ధులు ఏలుతారు, అనగా దూతలు ఏలరు. అది ఖచ్చితం. లోకము అన్నారంటే ఇక్కడ మనుషులు ఉంటారు. ఎలాంటి మనుషులు ఉంటారు? ఇప్పటున్న మనుషులు ఉండరు. ఇప్పటున్న లోకం కాదు.
ఎప్పటి వలె ఉంటారు? బైబిల్లో తేటగా ఆదరణ ఉంది. అది ఎలా అంటే, మన ప్రభు మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినారు. 40 దినాలు ఆయన అగ్గుపడుతున్నారు. అగ్గుపడినప్పుడు ఏ శరీరంతో ఉన్నారు? ఆయన శరీరానికి తలుపేసి ఉంటుండగా అడ్డు లేదు. ఆయన తిన్నాడు, ఆయన తాకారు, ఆయన పట్టు చూశారు. ఆయన ఏమన్నాడు అప్పుడు? నా వంటి శరీరము, నా వంటి ఎముకలు భూతమునకు ఉండవు అన్నారు. కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 40 దినాలు ఉండినట్లుగానే పరిశుద్ధులు కూడా ఉందుదురు. అది రాబోయే లోకము భూమి మీదనే ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నది తేటగా నేను చదివినటువంటి లేఖనాలలో నుండి తేటగా నాకు అవగాహన లేదు. ఇంకా పరిశుద్ధులు అవగాహన పొందుకున్నవారు ఉన్నారు. నాకు తెలియకపోయినా చాలామంది దైవజనులకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనము పరలోకానికి వెక్కి వెళ్ళిపోక మునిపే పరిశుద్ధులు భూమి మీదనే ఏలుతారండి. ఇది ఖచ్చితం. ఆ ఏలుబడిలో అది ఒక లోకము. అప్పుడు దూతలు కూడా పరిచర్య చేస్తాయి. ఇంకా అనేక సత్యాలు ఇందులో ఉన్నాయి. మీరు నమ్మి బాప్తిసం పొందుకున్నారా? మీ పాపములు ఒప్పుకున్నారా? లేదా ఆలోచించండి. మీ పాపములు మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సకల దుర్నీతి నుండి మిమ్మలను తప్పించు దేవుడై ఉన్నాడు. రాబోతున్న కాలమంతా మనకు క్షేమం. ఇక్కడ దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది. ఇప్పుడు మనల్ని ఎవరూ గౌరవించరు. అట్లయితే రాబోవు లోకములోనికి మనకు గొప్ప ధన్యతలు ఉన్నాయి. కాబట్టి మంచి పునాది ఆ కాలానికి మనం వేసుకుందాం. సత్క్రియలను ధనాన్ని సంపాదించుకుందాం. ప్రభు కొరకు ఓపికతో ఎదురు చూద్దాం. ప్రభు ఈ వాక్యము మన హృదయములో నింపి మనలను దీవించును గాక. ఆమేన్.